TSM6 న్యూస్ కి స్వాగతం. పటాన్చెరు మండలం రుద్రారం గ్రామ పరిధిలో గల ఆంజనేయ స్వామి దేవాలయంలో గురువారం సాయంత్రం చోటు చేసుకున్న ఘటన అత్యంత దురదృష్టకరమని, భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు చోటు చేసుకోకుండా చర్యలు తీసుకుంటామని పటాన్చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్రెడ్డి తెలిపారు. పురోహితులు, ఆలయ కమిటీ సభ్యులు గ్రామ పెద్దలతో చర్చించి అతి త్వరలో విగ్రహాల పునఃప్రతిష్టలతో పాటు సీసీ కెమెరాలు, బలిపీఠం, ఆలయం చుట్టూ గ్రిల్స్ ఏర్పాటు చేయబోతున్నట్లు ఆయన తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, గురువారం సాయంత్రం మతిస్థిమితం లేని వ్యక్తి ఈ ఘటనకు పాల్పడినట్లు విచారణలో తెలిసిందని తెలిపారు. ఘటన జరిగిన వెంటనే గ్రామ పెద్దలతో పాటు పోలీసులు అధికారులతో చర్చించి అవాంఛనీయ ఘటన జరగకుండా చర్యలు తీసుకోవడం జరిగిందని తెలిపారు. అన్ని వర్గాల ప్రజలు సమన్వయంతో వ్యవహరించడం పట్ల ఆయన కృతజ్ఞతలు తెలిపారు. పరమత సహనానికి పటాన్చెరు నియోజకవర్గం ప్రతీక అని తెలిపారు. ఈ కార్యక్రమంలో పటాన్చెరు DSP ప్రభాకర్, CI వినాయక్ రెడ్డి, గ్రామ మాజీ సర్పంచ్ సుధీర్ రెడ్డి, రుద్రారం PACS అధ్యక్షులు పాండు, మాజీ ఎంపీటీసీలు రాజు, హరిప్రసాద్ రెడ్డి, నాగరాజు, శ్రీనివాస్, గ్రామపుర ప్రముఖులు పాల్గొన్నారు. రుద్రారం గ్రామంలో ఆంజనేయ స్వామి మందిరంలో ఈ ప్రాంతానికి చెందినవాడో కాడో తెలియదు. కర్ణాటక అంటున్నారు, తెలంగాణ అంటున్నారు. వాడు సీసీ కెమెరాలు పగలగొట్టి ఒంటె విగ్రహాన్ని ధ్వంసం చేయడం జరిగింది. దాని తర్వాత ఆంజనేయ స్వామి మీద సర్వీస్ చేసే టవాల్స్ అవి ఉన్నాయి వేసేసి గుర్తు పెట్టి కలబెట్టడం జరిగింది. బలిపీఠానికి గిట్ట రాయితో గుర్తి కలగొట్టడం జరిగింది. సీసీ కెమెరాలతో సాగిన ధ్వంసం చేయడం జరిగింది. ఇది పూర్తి స్థాయిలో మన సర్కిల్ డివిజన్కి సంబంధించిన పోలీస్ అధికారులు, స్థానిక నాయకులు అప్పుడే స్పందించి ఎట్లా జరిగింది, ఏం జరిగిందని గిట్ట వాళ్ళు వచ్చి వాళ్ళ ప్రయత్నం చేయడం జరిగింది. తప్పకుండా జరిగిన ఘటన చాలా దురాదృష్టకరం. నెక్స్ట్ ఏ ప్రాంతంలో కాదు, ఏ ప్రాంతంలో గిట్ట జరగకుండా దాన్ని కాపాడాలని చెప్పి ఆంజనేయ స్వామిని కోరుతా ఉన్నాను నేను. ఎందుకంటే ఇటువంటి చిన్న చిన్న సంఘటనలైనా, పెద్ద పెద్ద సంఘటనలైనా ఈ రాష్ట్ర స్థాయి లేకపోతే భారతదేశ స్థాయిలో ఈ సంఘటనలు ఏర్పడే అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఆ అవకాశం ఎక్కడ మనము దానికి అవకాశం ఇవ్వకుండా పూర్తిగా దీన్ని అయ్యవార్లతోటి మాట్లాడడం జరిగింది. దాన్ని ధ్వంసమైన విగ్రహాలను జల నిబంధనం చేయడం జరుగుతుంది. దాని తర్వాత పునర్ప్రతిష్ఠ చేయడానికి పూర్తి స్థాయిలో విగ్రహాలు, బలిపీఠము, ఒంటె విగ్రహము, ఆంజనేయ స్వామి విగ్రహము, దానికి చుట్టుముడు గ్రిల్స్, మళ్ళీ సీసీ కెమెరాలు ఎప్పటిలేక పెట్టించి ఈ ప్రాంత భక్తులకు అందించడానికి పూర్తి సహాయ సహకారాలు అందిస్తారని తెలియజేస్తూ ఇటువంటి దురాదృష్టమైన ఘటన జరగకుండా భగవంతుడు